అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, హజ్ 2025 మీరు హజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారంటే హజ్ కమిటీ ఇచ్చిన లాస్ట్ డేట్ 9th సెప్టెంబర్ 2024. దాని ముందు మీరు మీ ఫామ్ని అప్లై చేసేయండి హజ్ కమిటీలో. ఎందుకంటే అదే లాస్ట్ డేట్ అనమాట. ముందే మీరు అప్లై చేసుకొని హజ్ కమిటీలో ఫామ్ ఫిలప్ చేసేయండి. ఒకవేళ హజ్ కమిటీ ఆ డేట్ రెన్యూల్ చేస్తే ఇంకా డేట్ కొంచెం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం డేట్ ఏంటంటే 9th సెప్టెంబర్ ఇచ్చారు. దాని ముందే మీరు ఫామ్ ఫిలప్ చేసుకోండి. అది కాకుండా ఈ సంవత్సరం హజ్ కమిటీలో చాలా తక్కువ మంది అప్లై చేశారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే లేడీస్ అండ్ జెంట్స్ని వేరే వేరే రూమ్లో ఉంచుతానన్నారు. దానికోసం చాలామంది అప్లై చేయలేదు. అది పెద్ద విషయమే కాదు. చాలామంది అనుకుంటున్నారు మేము అలా ఉంటాం అక్కడ ఏడ్ చేసుకుంటాం, అలా మాకు ఇబ్బందిగా ఉంటాయి ఇది అది అనేసి. దాని గురించి మీరు వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే హజ్ కమిటీ కూడా దాని గురించి ఆలోచించుకొని ఏదో చేసి ఉంటుంది. అది హజ్ కమిటీయే కాకుండా అది సౌదీ గవర్నమెంట్ రూల్ అనమాట. అది సౌదీ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఇది. ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ ఎంత ముందు కూడా కొన్ని కంట్రీలో ఆ రూల్ ఫాలో చేస్తున్నారు. పాకిస్తాన్, ఇండోనేషియా చాలామంది జెంట్స్ అండ్ లేడీస్ని వేరే వేరే కంట్రీస్ ఉంచుతున్నారు. దానికోసం మీరు కూడా ఏం వరి అవ్వక్కర్లేదు. గల మీరు వెళ్ళాలనుకుంటున్నారంటే 9th సెప్టెంబర్ ముందు మీ ఫామ్ని ఫిలప్ చేసి హజ్ కమిటీలో అప్లై చేసేయండి. అది కాకుండా ఈ సంవత్సరం చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు. కొన్ని గైడ్లైన్స్ మారే దానికోసం. ఇప్పటికే 122,000 మంది ఈ దగ్గరే హజ్ కమిటీలో సీట్లు ఉన్నాయి. దాంట్లోనే ఓన్లీ 67,000 మెంబర్సే అప్లై చేశారు ఇప్పటి వరకు. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం 1,20,000 30,000 మంది సీట్లు ఉంటే దగ్గర 2.5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఈ సంవత్సరం రివర్స్ అయింది. చాలా తక్కువ మంది అప్లై చేశారు. ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నాయి. దానికోసం మీరు వెళ్ళాలనుకుంటున్నారంటే వెంటనే అప్లై చేసేయండి. 9th సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఎందుకంటే ఆ డేట్ ముందుకు కూడా వెళ్ళొచ్చు. హజ్ కమిటీ ఇప్పటికే అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేస్తే ఆ ముందుకు వెళ్తుంది ఆ డేట్. ఫైనల్లీ ప్రస్తుతం 9th సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉంది 2024. అయితే మీకు ఏమైనా వివరాలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.